అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, భూపతులకు అధిపతి నుండి మీకు కలుగునుగాక. ప్రకటన 1:5. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి యెషయా 9:6 మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను అని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడటం మనం చూస్తున్నాం. దానియేలు 9:25 అభిషిక్తుడగు అధిపతి అని మెస్సీయాను గురించి దానియేలుకు దర్శనం ద్వారా తెలియజేయడం మనం చూస్తున్నాం. అలాగనే మత్తయి 2:5 ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని యోధే బెత్లెహేము గురించి ప్రవక్త ద్వారా వ్రాయబడినట్టును వచ్చి మనకు తెలియచేయబడి మనం చూసాం. అపొస్తలుల కార్యం 3:15 జీవాధిపతిని మీరు చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను అని పేతురు భక్తుడు తెలియచేటి మనం చూస్తున్నాం. ఇంకను 5:31 మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయన్ని అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించున్నాడు అని చెప్తా వచ్చాడు. ఈ లేఖన భాగాలన్నీ మరి యెషయా అయినా, దానియేలు అయినా, పేతురు అయినా, ప్రవక్తలు అందరూ యేసుక్రీస్తు వారిని ప్రజల అధిపతిగానే నిర్ధారిస్తూ వచ్చారు. చివరికి యేసుక్రీస్తు వారు తాను పునరుత్థానుడై పరమునకు ఆరోహణం అయినప్పుడు మత్తయి సువార్త 28:18 యేసు వారి ఎందుకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని చెప్పారు కదా. అయితే మనం ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. అదేమంటే ఆదాము ద్వారా సాతానుడు మోసముతోనూ దౌర్జన్యంతోనూ భూలోక రాజ్యాలన్నిటినీ కబ్జా చేశాడు, స్వతంత్రించుకున్నాడు. అందువలన లూకాసు వార్త 4:5-7 చూస్తే అపవాది అరణ్యంలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి కొనుపోబడినప్పుడు అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలోనే చూపించి ఆయనకి ఈ అధికారం అంతా, ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు ఇయ్యబడి ఉన్నది, అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఈ గోరుదునో వారికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీదగునని ఆయనతో చెప్పెను అని రాయబడిన సంగతి మనం ఎరిగిన విషయమే. ఈ మాటలు ఎవరెవరితో చెబుతున్నారని గమనిస్తే భూలోకమును అందున్న సమస్తమును అందున్న మానవాళిని సృష్టించి వాటి యొక్క సంపూర్ణ అధికారము ఆధిపత్యము కలిగిన యజమానిని ఏకైక అద్వితీయ కుమారునిగా ఈ లోకంలో పుట్టిన వానితో వీటన్నిటినీ మోసంతో దౌర్జన్యంగాను కబ్జా చేసి రాజ్యం చేస్తున్న మోసగాడైన అపవాది మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రభువారు బహు జ్ఞానముగా సాత్వికత్వంతోనూ శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మరలా తన తండ్రి యొక్క స్వాస్యమును వాడి చేతిలో నుండి సంపాదించే నిమిత్తమే శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా స్వతంత్రించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రకటన 5:9-14, 4:9-11 నీవు వధింపబడిన వాడవే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను చేసితి అని పరలోకంలో నిర్ధారించుట మనం గమనించగలం. అంతేకాదు పరలోక మందును, భూలోక మందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకును శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు ప్రభావమును స్తోత్రమును పొందనరుడని యుగ యుగములను ఆయనకే కలుగునుగాక అని చెబుతా ఉన్నారు. అవును, యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు మత్తయి సువార్త 6:14 మనం అందరము దుష్టుని నుండి, కీడు నుండి తప్పింపబడాలని, రాజ్యము బలము మహిమ ప్రభునికై ఉండాలని ప్రార్థించమని చెప్పటం మనం చూస్తున్నాం. అవును, అందుకే ప్రభువారి మరణ పునరుద్ధారముల వల్ల ఆయన భూపతులకు అధిపతి అయినాడు. ఆయన నుండి మనకు కృపా సమాధానములు అనుగ్రహించినాడు. అందుకే మహిమయు ప్రభావమును యుగ యుగములను
యేసుక్రీస్తు ప్రభు వారికి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా. వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, అద్వితీయ సత్య దేవుడా, నమ్మకమైన సత్య సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన కుమారుడు అయిన దేవా, నీకే స్థుతులు స్తోత్రాలు 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 దేవా. భూపతులకు అధిపతి, రాజ్యము నీది, సర్వాధికారము నీది, అధికారము నీది, ఆధిపత్యం నీది, సింహాసనం నీది, ప్రభుత్వం నీది, ఐశ్వర్యం నీది, శక్తి బలములు నీవి, జ్ఞానము నీది, రక్షణ నీది, ఘనత నీది, మహిమ నీది, అధికారం నీది. నీకే స్థుతులు స్తోత్రాలు 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 దేవా. మీరే పొందనర్హుడవు, నీవే నీవే నీవే. యుగ యుగములు నీకే చెందునుగాక, ఇవన్నీ నీకే చెందునుగాక, కలుగునుగాక కలుగునుగాక, నీకే కలుగునుగాక. అవును. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.